నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే కాకినాడ జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసలే పార్టీ నేతల మధ్య విభేదాలు ఒక రేంజ్లో ఉండగా ఇక అధికారం పోయిన తర్వాత నేతలంతా ఎవరి దారి వారిదే అన్నట్టుగా మారిపోయారు. దీంతో జిల్లాలో వైసీపీ కేడర్ దిక్కుతోచని స్థితిలో పడింది. 2019 ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో పెద్దాపురం మినహా కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని, పత్తిపాడు, జగ్గంపేట ఈ 6 స్థానాలతో పాటు కాకినాడ పార్లమెంట్ స్థానం వైసీపీ దక్కించుకుంది. కేవలం పెద్దాపురంలో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేగా నిమ్మకాయల చినరాజప్ప గెలిచారు. అప్పట్లో కాకినాడ జిల్లా నుంచి రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన కురసాల కన్నబాబుకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో కన్నబాబు పదవిని పీకేసి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకిచ్చారు. అయితే కన్నబాబు, దాడిశెట్టి రాజాలతో జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పడేది కాదు. ఆ నేతల మధ్య విభేదాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ఈ గ్రూప్ తగాదాలతోనే 2024 ఎన్నికలకు వెళితే బొక్క బొర్లా పడ్డారు. వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాకినాడ వ్యాప్తంగా మొత్తం స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. పరాజయం పాలైన తర్వాత వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా పంపించారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఆయన జిల్లా అధ్యక్షుడు అయిన వెంటనే సొంత నియోజకవర్గం తునిలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వైసీపీ ఆధీనంలో ఉన్న తుని పురపాలక సంఘాన్ని టీడీపీ ఖాతాలో వేశారు. యనమల దెబ్బకు 17 మంది కౌన్సిలర్లు వైసీపీకి బాయ్ బాయ్ చెప్పి టీడీపీలో చేరిపోయారు. ఇది చేజారిపోకుండా ఉండేందుకు రాజా ఎన్ని ప్రయత్నాలు చేసినా కౌన్సిలర్లు ఆయనకు చెయ్యిచ్చి సైకిల్ ఎక్కారు. మరోవైపు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దాడిశెట్టి రాజా ఇప్పటి వరకు వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులతో ఒక్క సమావేశం కూడా పెట్టలేదని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాకినాడ రూరల్లో ఉన్న కన్నబాబు అక్కడి నుంచి ఉత్తరాంధ్రకు పంపడంతో రూరల్ ఎంపీపీ స్థానాన్ని జనసేన ఖాతాలో వేసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ. కన్నబాబు పూర్తి సమయాన్ని ఉత్తరాంధ్ర జిల్లాపై పెట్టడంతో క్యాడర్ చిన్నాభిన్నం అయిపోతుంది. రూరల్లో ఆ పార్టీని నడిపించే నాదులు లేకుండా పోయారు. దీంతో అక్కడ వైసీపీ బలహీనం అవుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నియమించారు. ఆయన ఇప్పటి వరకు కేవలం 2-3 సార్లు మాత్రమే వచ్చి వెళ్లారట. ఇటీవలే కాకినాడ వచ్చి ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు. కనీసం నియోజకవర్గాల వారీగా కూడా చర్చించలేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అటు పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎంపీ వంగా గీత పిఠాపురం ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాటిని తట్టుకోలేకపోతున్నారు. తాను చనిపోయే వరకు ఇక్కడే ఉంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన గీత ప్రస్తుతానికి చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళుతున్నారు. ఇక కాకినాడ సిటీకి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు ముఖం చాటేశారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా దోపిడీలకు పాల్పడిన ద్వారంపూడి పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. కేసుల భయంతో ఆయన హైదరాబాద్లోనే ఎక్కువగా గడుపుతున్నారట. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు సంబంధించి థియేటర్ల బంధు ప్రకటన వెనక చంద్రశేఖర్ రెడ్డి హస్తం ఉందంటూ నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. అయితే దాన్ని చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. అంతకు మించి ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మరోవైపు జిల్లాలో మెట్ట ప్రాంతాలుగా గుర్తింపు పొందిన జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురంలో పార్టీ పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారిపోయిందని చెప్తున్నారు. పెద్దాపురంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దొరబాబుకు పార్టీ కేడర్ ఏమాత్రం సహకరించడం లేదట. ఇక జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, ఆయన తనయుడు నవీన్ దూసుకుపోతున్నారు. ఆ స్పీడ్ను వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం అందుకోలేకపోతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయనను మారుస్తారంటూ ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేయటం, తానే ఇన్ఛార్జిని ఆయన ప్రకటించుకోవడం జరుగుతుంది తప్ప నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో పెద్దగా కార్యక్రమాలు అయితే జరగటం లేదంటున్నారు. ఇక ప్రతిపాడులో పార్టీ ఇన్ఛార్జిగా కాపు ఉద్యమ నేత ముద్రగాడ పద్మనాభం తనయుడు ముద్రగాడ గిరిని నియమించారు. ఆయనకు రాజకీయ అనుభవం లేదు, నియోజకవర్గంతో పెద్దగా పరిచయం కూడా లేదు. తన తండ్రి పద్మనాభం గతంలో పలుసార్లు ప్రతిపాడు నుంచి పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి పిఠాపురం షిఫ్ట్ అయ్యారు. దీంతో ముద్రగాడ కుటుంబానికి జనాదరణ లేకుండా పోయింది. దీనికి తోడు ముద్రగాడ ఫ్యామిలీ జనసేనలో కూడా ఉండడంతో మరింతగా మైనస్గా మారిందంటున్నారు. మొత్తంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నానా హంగామా చేసిన నాయకులు ఎవరు ప్రస్తుతం కనపడకపోవడంతో అసలు జిల్లాలో వైసీపీ ఉందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.